మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి షర్మిల విడుదలయ్యారు. సిఆర్పిసి 151 నోటీసు ఇచ్చి షర్మిలను మంగళగిరి పోలీసులు విడుదల చేశారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయానికి షర్మిల చేరుకున్నారు. ఏపీలో నిరుద్యోగ సమస్యపై ఆందోళన చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. షర్మిలను అరెస్టు చేసే క్రమంలో పోలీసుల తీరును తప్పుపట్టారు. జగన్కు షర్మిలపై ఎందుకు అంత కోపమో అర్థం కావటం లేదన్నారు. అంతకుముందు ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చలో సెక్రటేరియట్కు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమేనన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు ఈడ్చి పారేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనతో వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని అమ్మ బాధపడుతుందన్నారు. సచివాలయంలో మంత్రులు సీఎస్ కూడా లేరన్నారు. సీఎం జగన్కు పాలన చేత కాదన్నారు షర్మిల. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత అన్నారు. వరదలు పాలిస్తామన్నారు. నోటిఫికేషన్ అధికారం వచ్చిన తర్వాత 2,30,000 ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న 2,30,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. అవి భర్తీ కాలేదు. అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప ఈ 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు అన్నారో, ఆ రోజు భర్తీ చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారో వాటిల్లో ఇప్పటికీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా? 2,30,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం 2,457 మాత్రమే. అంటే కనీసము 2% కూడా చేయలేదన్నమాట. మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు? పరిపాలన చేతనైనట్ట? మెగా డిఎస్సీ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. మెగా డిఎస్సీ రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక 52,000 ఉద్యోగాలను మెగా డిఎస్సీ రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు. మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు గుడ్డిగురాలకు పళ్ళు తోమారు. 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ సంగతి దేవుడెరుగు. దగా డిఎస్సీ ఇప్పుడు 6,000తో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఈ 6,000 ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా 30 రోజుల టైంలోనే పరీక్షలు అంటే 150 పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు 150 పుస్తకాలు 30 రోజులు చదవాలంటే కనీసం 5 పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. చదవడమే కాదు, అది అభ్యసించాలి. ఇది పాసిబుల్లా? ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళ మీద? ఇదేమైనా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా? ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉండుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్సీ ఒక దగా డిఎస్సీని చేశారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ప్రతి 10 సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు. ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండర్? ప్రజా తరగతి ఇంటర్కు ఎట్లయితే పరీక్షలు పెడతారో జాబ్ క్యాలెండర్ లో మేము ముందే అనౌన్స్ చేస్తాము, అదే డేట్స్లలో పరీక్షలు పెడతాము, భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు. అన్ని నీటి మీద రాతలైపోయాయి. మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు. అధికారం మాత్రం అనుభవిస్తున్నారు. వాళ్ళేమో ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ బిడ్డలకు మాత్రం, చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. 12,000కు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు. అడిగేనాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో.
ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాదుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, పెద్ద పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నామని చెప్తున్నారు కదా, మరి ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి షర్మిల విడుదలయ్యారు. అసలు డీటెయిల్స్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్. ఇండస్ట్రీ ఈ రోజు ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉధృతంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో షర్మిలని సెక్రటేరియట్ కి వెళ్లేటటువంటి మార్గంలో ఉన్నటువంటి కరకట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. షర్మిలతో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను కూడా అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. తర్వాత షర్మిలకి 151 నోటీస్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఉదయం నుంచి కూడా మెగా డిఎస్సీగా మారిందనే విధంగా కోరుతూ మెగా డిఎస్సీ విడుదల చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున కూడా చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా నిన్న నైటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ షర్మిల కూడా నిన్న సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆమెని ఉదయం వరకు కూడా బయటికి పంపించకుండా కూడా లోపలే ఉంచినటువంటి పరిస్థితి. ఉదయం సమయంలో కూడా చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే దీక్ష కూర్చోవడం జరిగింది. అయితే అక్కడే నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి షర్మిలకి సెక్రటేరియట్ వెళ్ళడానికి పర్మిషన్ వచ్చిందనే విధంగా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యలో స్వర్ణ ప్యాలెస్ వద్ద మానవహారం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత సెక్రటేరియట్ లో అధికారులు కానీ లేకపోతే సీఎస్ ఉంటే వెళ్లి వినతి పత్రం ఇస్తామనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో వైఎస్ షర్మిల బయలుదేరడం జరిగింది. అయితే కరకట్ట వద్ద మాత్రం పోలీసులు ఆమెను అడ్డుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం సెక్రటేరియట్ లో సీఎస్ కూడా అందుబాటులో లేరు అనే విధంగా కూడా షర్మిల చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన వెనకడుగు వేస్తుంది అనే విధంగా కూడా ఆమె అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి జరిగినటువంటి ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన షర్మిల అయితే అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని తాలిబాన్లుగా కూడా ఆమె పోల్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డిఎస్సీ విడుదల చేస్తామని ఎందుకు డిఎస్సీగా మార్చారనే విధంగా కూడా ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే నిరుద్యోగ క్యాలెండర్ ను కూడా విడుదల చేయాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి.